అనగనగనగా ఒక పెద్ద అడవి ఉండేదన్నమాట. ఆ అడవిని అందరు చిట్టి అడవి అంటుండే అనమాట. చిట్టి అడవి అంటే ఏంటంటే అక్కడ అనేది చెట్లు అనేది ఒకదానికొకటి అల్లుకపోయి ఉంటాయి అన్నమాట. అలా ఎందుకు అల్లుకపోయి ఉంటాయి అంటే ఆ చెట్లు అనేది చాలా హైట్కి వెళ్ళిపోయి ఒకదానికొకటి అల్లుకపోతాయి అన్నమాట. అట్లా అల్లుకపోయేసరికి ఆకాశం నుంచి సూర్యుని యొక్క కిరణాలు అనేది భూమి మీద పడేది కాదనమాట. ఎప్పుడైనా సరే సూర్యుని యొక్క కిరణాలు అనేది భూమి మీద పడకపోయేసరికి అక్కడ అనేది అనేకమైన విషపూరితమైన ఇన్సెక్ట్స్ అనేది ఉంటాయన్నమాట. ఇన్సెక్ట్స్ అంటే ఎందుకనంటే ఆ ఇన్సెక్ట్స్ అనేది మనుషులని చంపేంత భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఆ ఇన్సెక్ట్స్ అనేది సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడకపోయేసరికి అక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఇదిలా ఉంటే మన పెద్దలు కూడా ఏమనేదంటే ఎప్పుడైనా సరే రాత్రిపూట సూర్యుడు లేనప్పుడు చెట్ల కింద పోవద్దని ఉంటుండే అన్నమాట. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద లేనప్పుడు అనేకమైన విషపూరితమైన ఇన్సెక్ట్స్ అనేది బయటకు వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే చీకటి అనేదాన్ని అనేకమైన మృగరాజులు అనేది అనేకమైన సింహాలు పులులు అనేది అడవిలో తిరుగుతుంటాయి అన్నమాట. ఇదిలా ఉంటే ఆ యొక్క అడవిలో ఒక పెద్ద కోయదొర ఉండేవాడు అన్నమాట. ఆ కోయదొర అనేది అక్కడ ఉన్న ప్రజలందరికీ పెద్ద రాజులా ఉండేదన్నమాట. ఆ రాజు అనేది ఆ యొక్క ప్రజలకి అన్ని విషయాల్లో సలహాలు ఇచ్చేవాడు అన్నమాట. టు బి కంటిన్యూ.